ఇది పానాకు అంటారు. ఈ పానాకు వల్ల లాభాలు చెప్తాను. ఈ పానాకు వల్ల లాభాలు ఏంటిదంటే, పానం డైజెస్ట్ సిస్టానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సాక్షాత్తు ఆంజనేయుడు రాముడికి పాన్ తినిపించాడు. ఎందుకంటే ఆకలి సమయం బాగా కడుపు నిండింది, కానీ ఏదో అరగడం లేదని బాధపడ్డాడు. బాధపడుతున్న ఆ రాముడికి ఆంజనేయుడు పాను తెచ్చి ఇచ్చాడు. అలా ఇచ్చి అరిగింది. అయితే ఈ పాను నువ్వు అరిగినప్పుడు నాకు డైజెస్ట్ సిస్టానికి ఇచ్చావు కాబట్టి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరికైనా అరగకపోతే పాను మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే దీన్ని ఎక్కువ తీసుకుంటే చాలా టెన్షన్స్, ప్రెషరు, మెంటల్ స్ట్రెస్సు, హెవీ థింకింగు, ఆలోచనలు పెరుగుతాయని చెప్పాడు. సో ఆ ఆలోచనలు కూడా కూల్ చేయడానికి అప్పుడప్పుడు ట్రై చేస్తుంది. సో పాను చెట్టు వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ పాను చెట్టు గురించి నాకు తెలిసిన విషయాలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.